నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కల్వరి టెంపుల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు. యేసు క్రీస్తు బోధనలు పాటిస్తే మనశ్శాంతితో పాటు ప్రపంచ శాంతి నెలకొంటుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ముంపు గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ఏర్పాటు చేసుకోవాలి. మద్దిపాడులో బీసీ ఎస్సీ బాలుర హాస్టల్స్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజాబాబు. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, యేసుక్రీస్తు బోధనలు పాటిస్తే మనశ్శాంతితో పాటు ప్రపంచ శాంతి కూడా నెలకొంటుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. అందరినీ ప్రేమించండి, ఐక్యతతో మెలగండి, తప్పు చేసిన వారిని మన్నించండి అన్న గొప్ప విలువలను యేసుక్రీస్తు బోధించారన్నారు. ఒంగోలు కల్వరి టెంపుల్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసి ప్రసంగించారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము అన్న బైబిల్ సూక్తి ఆచరిస్తే సమాజంలో ఎలాంటి గొడవలకు, కక్ష కార్పణ్యాలకు తావు ఉండదన్నారు. ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్లో భాగంగా దైవ సేవకులు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమన్నారు. కల్వరి టెంపుల్ ప్రబోధకులు సతీష్ కుమార్ 2 తెలుగు రాష్ట్రాల్లో బైబిల్ బోధన ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రభువైన యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజాసేవలో తరించాలని, ఆయన చేసే ప్రతి పని సఫలం కావాలని ప్రార్థించారు. సతీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా 300 మంది వృద్ధులకు కుమారుడు సుహన్ ప్రిన్స్తో కలిసి దుప్పట్లు అందజేశారు. టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, గుర్రాల రాజ్విమల్, ఎక్కల తులసీరావు, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఊరుకుంటారని చెప్పి బండి పెట్టి ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోతున్న సందర్భంలో కనిపించాల్సింది ఎవరో చెప్పండి. ఇంటికి సున్నాలు వేసుకుంటూ మనిషి పశువులా ప్రవర్తిస్తున్నారు. అయ్యా, ఈ రాత్రి వచ్చే కృప దయచేయండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతికి సమాధానాన్ని ప్రసాదించండి. భార్య భర్తల మధ్య ఐక్యత, సఖ్యత దయచేయండి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఆత్మీయత, అనురాగము ప్రసాదించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నావు కదా, ఆ విధంగా నిస్వార్థంగా సర్వుడు మనిషిని ప్రేమతో పలకరించి స్థిరపరుస్తూ ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించి ఈ లోకంలో చీకటి పాపము నిండిపోతున్న లోకంలో వెలుగు సమర్థులుగా జీవించులాగా సహాయం చేయండి. ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఇందాక మా పాస్టర్ గారు చెప్పాలంటే నా యేసు చెప్పింది ఒకటే, అందరినీ ప్రేమించండి, అందరితో ఐక్యంగా ఉండాలి, తప్పు చేసిన వాళ్ళు కూడా ప్రేమించండి. అలాంటి సూత్రాలు చెప్పింది యేసు గారు. ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ చూసుకునే క్రిస్మస్ పండుగ కాబట్టి యేసునాథుడు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా మనం పాటిస్తే సమాజం బాగుంటుంది. సమాజం ప్రజలందరూ కూడా బాగుంటారు. కక్షసాధ్యం గొడవలు, అదేవిధంగా ఆస్తి తగాదాలు అన్నీ బాగుంటారంటే సూచనలు కూడా పాటించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా పాస్టర్ సతీష్ కుమార్ గారు ఆయన చేసే సేవ కూడా మనం పెట్టుకోవాలి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో
ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద మందిరాన్ని నిర్మించడం, ఎంతమంది వేసినాళ్ళందరినీ కూడా భక్తులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చాలంటే ఇంత పెద్ద మందిరాన్ని కూడా కట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ అనేక సేవలు అందిస్తున్నారు మన సతీష్ కుమార్ గారిని కూడా ఈ సందర్భంగా అలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో తెలుగులో వ్యక్తిగా ఉండటం మన అదృష్టంగా భావిస్తూ మీరేనా అని అడిగాడంటే ఏమిటి అడిగాడు? యేసుబాబు అంటే మీరేనా? అదేంటయ్యా యేసుబాబు పిలుస్తున్నా? ఆ ఊళ్ళో ఒక క్రైస్తవ మందిరం ఉంది. మైక్లో వాడు ప్రసంగం చేస్తూ యేసు ప్రేమ గలవాడని, జాలి గలవాడని, దయాదాక్షిణ్యం గలవాడని, కష్టంలో ఉన్నవాడిని ఆదుకుంటాడని, బలహీనంగా ఉన్న వారికి సహాయం చేస్తాడని వాళ్ళు చెప్తూ ఉంటే విన్నానే కానీ ఎప్పుడూ ఆ యేసుక్రీస్తును చూడలేదు. కానీ నిన్ను చూస్తుంటే నాకెందుకు ఆ యేసు బాబును చూస్తున్నట్టుగా అనిపించిందయ్యా. అందుకే అడుగుతున్నాను, నువ్వు యేసు బాబు ఏమో అదని చెప్పి మాట తెలుసా? అయ్యా నేను యేసు బాబు కాదు, కానీ ఆ యేసు బాబు బోధనను ప్రియంలో పెట్టే ఒక నిజమైన క్రైస్తవుని నేను చెప్తాను. ఇప్పుడు ఆ క్రైస్తవుడు ఎవరిని చూపించారో చెప్పండి, గట్టి చెప్పండి. క్రీస్తును చూపించాడు. ఎందుకు చూపించాడు? ఆ క్రీస్తు యొక్క ప్రేమ, ఆ క్రీస్తు యొక్క గుణం, సహాయపడే తత్వం, మంచితనం. అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షించారు. కొరిసిపాడు మండలం ఎర్రబాలెం గ్రామంలో 1.20 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న రహదారులు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణ, నీటి నిలుపుదల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి పథకాలు, R&B రోడ్లు, ఇళ్ల స్థలాలు, ఇతర పనులను త్వరగా పూర్తి చేసి అందిస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ పథకాన్ని అందిస్తున్నామని, బీసీలకు 98,000, ఇతరులకు అందరికీ 78,000 సబ్సిడీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ఏర్పాటు చేసి విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు పని జరుగుతున్నాయి కదా, తలా 5 లక్షలు 10 లక్షలు తెచ్చుకోగలుగుతాను. ఈ మాత్రం కింద అవసరం లేదు. 30 లక్షల కాడికి పెట్టేసి ఎర్రపాలెం ఇప్పుడు చేసింది 1,20,00,000 అయిపోయింది అనమాట. కేజీ రోడ్డు, తల్లిగురువ, నిన్నకల్లు, సంతమాలు రోడ్డు 3 కోట్లు చేయించాం. స్పీడ్ చేయాలి, బాగా స్పీడ్ చేయాలి, తొందరగా చేయించాలి. అట్లానే ఇది నెహ్రూ నగర్ కాలనీది 1,50,00,000 లక్షలు ఇచ్చాం. వీటి తొందరగా వేయించమని చెప్పు, తొందరగా చేయమని చెప్పు. 56 లక్షల్లో ఒకటి తప్ప మిగతా అన్ని స్టార్ట్ అయింది. 40 లక్షలు తప్పక 45 లక్షలు తప్పక మిగతా అంతా స్టార్ట్ అయింది. అంటే 14 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల కోసం ఖర్చు పెట్టాం. ఇది కాకుండా మొన్న మనం బాబు బాల్యవాకన్నా ఇది ఎన్నాళ్ళు చేస్తాం. 14 కోట్ల దాకా పనిచేసాం. ఇప్పుడు ఒక 9,85,00,000 పనిచేస్తున్నాం. మొత్తం 14, ఒక 9, 2,24,41,41,00,000 రూపాయలు తార్ రోడ్లు పని చేపిస్తున్నాం ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో. సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు. మద్దిపాడులోని BCSE బాలుర హాస్టల్ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. హాస్టల్లోని వంటగది, పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హాస్టల్ ప్రాంగణంలోని నీటి వసతి అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ మద్దిపాడులోని BCSE బాలుర హాస్టల్స్ పరిశుభ్రంగా లేవని, విద్యార్థులు ఉండటానికి అనువుగా లేవని ఫిర్యాదులు రావడంతో తనిఖీ చేయడం జరిగిందన్నారు. ప్రతి సంక్షేమ వసతి గృహంలో తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. జిల్లా అధికారులను ప్రతి హాస్టల్కు అధికారిని నోడల్ అధికారిగా నియమించామని, వారు వారంలో 1-2 రోజులు సంక్షేమ వసతి గృహాలు తనిఖీ చేసి విద్యార్థుల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని సంక్షేమ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలన్నారు. P4లో భాగంగా ఎవరైనా విద్యావంతులైన దాతలు నిధులు సమకూరిస్తే ఆ నిధుల సంక్షేమ వసతి గృహాల్లో వసతులు మెరుగుపరిచేందుకు వినియోగిస్తామన్నారు. కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ శాఖ DD లక్ష్మానాయక్, DM&HO వెంకటేశ్వర్లు, ఒంగోలు RDO లక్ష్మీప్రసన్న, వివిధ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
మరి బయోమెట్రిక్ ఎట్లా చేస్తుంది? 20 ఇది బయోమెట్రిక్ ఎలా వస్తుంది? అది బయోమెట్రిక్ ఒకటే అటెండెన్స్ 0/15 సార్. हाँ तो आने देने हैं నెంబర్ 2 వాళ్ళకి డీసెంట్ లైఫ్ ఇవ్వాలి. డీసెంట్ లైఫ్ అంటే మేము నువ్వు ఇప్పుడు ఏం చేస్తామో అదంతా కూడా వాళ్ళ మైండ్లో ఉండి రేపు కూడా మేము సొసైటీలో ఏదో సపరేట్గా ఉన్నామనేది కాకపోకుండా వాళ్ళకి ఒక డీసెంట్ లైఫ్ అంటే ఇక్కడ పడుకునేది ఇది, ఓకే, స్నానం చేసడానికి అక్కడికి, చదువుకోవడానికి ఇక్కడికి, భోజనానికి ఇక్కడికి, అట్లా ఉండాలి. అర్థమైందా? నువ్వు ఎట్లా ప్లాన్ చేస్తావో వాళ్ళ ఇంజనీర్ వస్తాడు, వచ్చిన తర్వాత మీరు ప్లాన్ చేస్తే ఒక స్టడీ రూమ్ లాగా కడతాడు. స్టడీ రూమ్లో కడితే దానికి వెళ్ళిన తర్వాత మనం చదువుకుంటాకి వెళ్తారు. అక్కడ హాస్టల్స్లో క్లీన్లీనెస్ సరిగ్గా లేదని, తర్వాత స్టూడెంట్స్ రెసిడెన్స్ ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా అంత అనుకువగా లేదని, రెండోది ఏంటంటే వాటర్ ఎక్కువగా మనకి పోర్టబుల్ వాటర్ లేదని ఒక కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద మనం వెరిఫికేషన్కి రావడం జరిగింది. అయితే అన్ని హాస్టల్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఇచ్చాము. ప్రతి హాస్టల్లో కూడా వాటర్ ఇస్ ద ప్రైమరీ థింగ్ కాబట్టి వాటర్ చెక్ చేసుకోమని చెప్పాము. అదేవిధంగా చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా నీట్గా చేయమని చెప్పేసి అన్నాము. తర్వాత ప్రతి హాస్టల్కి ఒక ఆఫీసర్ని, ఒక నోడల్ ఆఫీసర్ కింద ఇవ్వడం జరిగింది. సో ఆ ఆఫీసర్ ఏంటంటే వారంలో 1 కాదు 2 రోజులైనా సరే ఆయన వచ్చి పిల్లలతో మాట్లాడుతూ సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది స్వయంగా తనే తెలుసుకుని అవి మాకు కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్కి కానీ, లేదా డీడీస్ ఉన్నటువంటి వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ డీడీస్ కానీ, లేదా ఎస్సీ వెల్ఫేర్ డీడీస్ కానీ వాళ్ళకి చెప్తే సో ఆ ఇష్యూస్ని ఇమీడియట్గా మనం రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో P4 అనేది ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఎవరైనా సరే ఈ సమాజంలో చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళి వాళ్ళు ఏదన్నా మళ్ళీ అదే సమాజానికి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరున్నా సరే ఈ హాస్టల్స్కి దానికి స్పాన్సర్ చేసినట్లయితే డెఫినెట్గా ఫండ్స్ అన్ని కూడా దీనికి ఉపయోగిస్తాము. దెన్ వాళ్ళు కూడా మంచి మంచి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో చర్మ వ్యాధులను గుర్తించేందుకు ఈ నెల 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగిందని లెప్రసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బాలాజీ తెలిపారు. జిల్లా క్షయవ్యాధి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చర్మ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయని, వాటి నిర్మూలనకు ఇంటింటికి సర్వే చేసి చర్మ వ్యాధులను గుర్తించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 2038 టీములు ఇంటింటికి తిరిగి ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. చర్మ వ్యాధిగ్రస్తులను 12 మందిని గుర్తించామని, రక్త పరీక్షల అనంతరం వారికి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. చర్మ వ్యాధి వచ్చిన వారు 1 సంవత్సరం లోపల సాధారణ జీవితం గడపడానికి అవకాశం ఉంటుందని, అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల మందులు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. వ్యాధిని ముందుగానే గుర్తించినప్పుడే దీన్ని పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నెల 10వ తేదీలోపు ఇంటి దగ్గరకు వచ్చే వైద్య బృందానికి సహకరించాలని వారు కోరారు. నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రాం కింద లెప్రసీ కేస్ డిటెక్షన్ సర్వే అని నవంబర్ 15 నుంచి 30వ తారీఖు వరకు అది ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాన్ని ఇంకో 10 రోజులు కూడా యాక్షన్ చేయడం జరిగింది. అది మన దేశంలోనూ మన స్టేట్లో కూడా జరుగుతుంది. అది చాలా పకడ్బందీగా పర్ఫెక్ట్గా జరుగుతుంది మన దగ్గర కూడా. ఇప్పటివరకు మన ప్రకాశం డిస్టిక్ కింద వస్తే మన ప్రకాశం డిస్టిక్ పాపులేషన్ 24,39,525 పాపులేషన్ ఉందండి. వాటిలో 7,91,830 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కవర్ చేయడానికి మనము టోటల్గా టీమ్స్ 2038 టీమ్స్ మనం ఫామ్ చేయడం జరిగింది. ఈ 2038 టీమ్స్ ఇప్పటివరకు 20,59,721 పాపులేషన్ కవర్ చేయడం జరిగింది. వీటిలో అంటే దాదాపుగా 84.35% ఇప్పటికే మనం కవర్ చేయడం జరిగింది. వీటిలో ఇప్పటికీ లెప్రసీ కేసులు 12 కేసెస్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. వీటిలో దాదాపుగా కేసులు 2 రకాలు ఉంటాయి. పాసివ్ బ్యాసిలరీ అని, మల్టీ బ్యాసిలరీ అని 2 రకాలు ఉంటాయి. ఈ వచ్చిన 12 కేసెస్లో 6 కేసెస్ పాసివ్ బ్యాసిలరీ అండ్ 6 కేసెస్ మల్టీ బ్యాసిలరీ. ఇవన్నీ మనం కనుక్కోవడం జరిగింది. వీటికి త్వరలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. సో మరో 10 రోజులు కూడా యాక్షన్ చేయడం జరిగింది కాబట్టి మిగతా పర్సంటేజ్ టోటల్గా మనం కవర్ చేస్తాము. అలాగే కొన్ని హౌస్లు ఎక్స్ అని వేస్తాం సర్వే చేసేటప్పుడు. ఈ సర్వే చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరైతే లేరో
ఈ 10 రోజుల్లో ఎక్స్టెండ్ చేసిన 10 రోజుల్లో ఆ ఎక్స్ ఉన్న హౌస్లు అన్నీ మళ్ళీ కవర్ చేసి వాటిని ఎల్లగా మార్చడమా పర్మనెంట్గా ఉంచడం అనేది ఈ 10 డేస్లో టోటల్గా కవర్ చేసి అన్ని హౌస్లు అంత పాపులేషన్ కవర్ అయ్యేలా చర్యలు తీసుకున్నామని విధంగా చెప్పుకుంటున్నాం. పుట్టుకతోటే సంభవించే వ్యాధులను నివారించి బిడ్డల సంపూర్ణ ఆరోగ్య భద్రత కోసం బాల భవిత కేంద్రం పనిచేస్తుందని హెచ్ఓడి డాక్టర్ తిరుపతి రెడ్డి తెలిపారు. ఒంగోలు సర్వజన ఆసుపత్రిలోని బాలల ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో తిరుపతి రెడ్డి ప్రసంగించారు. 2015 సంవత్సరంలో ప్రారంభించిన బాల భవిత కేంద్రంలో పసిబిడ్డలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పుట్టుకతోనే ఏదో ఒక అవయవంలో గుర్తించిన లోపాలకు ప్రత్యేక వైద్యుల ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మెరుగైన చికిత్సతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం పట్ల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సునీత తెలిపారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రీతం తదితరులు పాల్గొన్నారు. పారాసిస్ అంటారు, అలాంటి ప్రెసెంటేషన్తో బాగా వచ్చాడు. కుడి చేతిని కుడి కాళ్ళని వాడేవాడు కాదు. ఇక్కడికి దాదాపు ఒక 4 months నుంచి ఫిజియోథెరపీకి వస్తున్నాడు. వచ్చిన తర్వాత పేరెంట్స్ చాలా హ్యాపీ ఉన్నారు. ఈ చేతితోటి హాయ్ చెప్తాడు, పట్టుకుంటాడు. ఆ చేతితోటి హాయ్ బోలో బేటా, హాయ్ హాయ్ బోల్, హాయ్ బోల్, ఏ హాయ్ హాయ్ హాయ్. పుట్టిన తర్వాత ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చిన దాన్ని బట్టి పాప సెర్బల్ పాల్సీ లాగా అయిపోయింది. నడవలేని సిచ్యువేషన్లోని కదలలేని సిచ్యువేషన్లో వచ్చింది పాప. ఇప్పుడు చక్కగా మీరు ఇందాక వీడియోలో కూడా చూశారు, ఏదైనా సపోర్ట్ తోటి తనకు తను సొంతగా నడవగలగటానికి హెల్ప్ అయింది. ఒంగోలులోనే డిఏసిలో డాక్టర్ గారు ఉన్నారు, ఫిజియోథెరపీ చేస్తారని జనాలు చెప్తే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప నడవటం, కొద్దిగా పాకటం బాగా పాప మొత్తం నడవటం బాగా ఇదైంది. అందుకని మేము ఈ ప్రభుత్వానికి ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్లందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. हमें यहाँ फिजियोथेरेपी के लिए भेजे तो पहले वो हाथ खोलते नहीं थे, अभी हाथ ओपन भी करते हैं, दूसरा चीज़ पकड़ते, छोटा छोटा चीज़ लेकर खेलते भी है। पहले से अभी बेटर है। और ये जो फिजियोथेरेपी हो रहा है इसके लिए यहाँ का गवर्नमेंट के लिए शुक्रिया अदा करता हूँ। और हमारा बेटे को भी पहले से खेलना कूदना पकड़ना सब भी अच्छा करते हैं। మా మనవడు తేజస్విను డెలివరీలో ప్రాబ్లం వచ్చి నరాలన్నీ స్టక్ అయిపోయి అసలు కూర్చోలేకపోయేవాడు, అసలు ఏం లేదు. ఇక్కడికి వచ్చినాక కొంచెం నిలబడగలుగుతున్నాడు, కూర్చోగలుగుతున్నాడు, మంచాలు పట్టుకొని బెటర్మెంట్గా ఉన్నాడు. ఒంగోలు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డిజేబిలిటీ డే అంటే అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా అంటే ఈరోజు అంటే 3వ తారీఖు డిసెంబరు 2025న ఈ ప్రోగ్రాం అనేది ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకి ప్రకాశం డిస్టిక్లో ఒంగోలులో జీజీహెచ్లో మనకి ఈ బిల్డింగ్లో మనకి డైక్ సెంటర్ డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంది. దానిలో భాగంగా ఇది 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి 4 రకాల 4D అంటాం, 4 రకాలుగా అంటే ఏమైనా డిఫెక్ట్స్ ఫిజికల్ డిఫెక్ట్స్ ఏదన్నా సరే, సో అంగవైకల్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్, రకరకాల ఫిజికల్ డిఫెక్ట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అలాంటి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం. అలాగే డెఫిషియన్సీస్ ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ కానీ ఇంకో రకమైన డెఫిషియన్సీ కానీ న్యూట్రిషనల్ అంటే ఆహారం సంబంధించిన డెఫిషియన్సీ ఉంటే దానికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4th వన్ ఈజ్ డిసీజెస్. సో ఇంపార్టెంట్ డిసీజెస్ ఏదైనా ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. దినోత్సవం సందర్భంగా ఈరోజు మన డిస్టిక్లో కొంతమంది గత కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు మన ముందు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ గురించి మన పక్కన డాక్టర్ సునీత మేడం గారు ఉన్నారు. ఆమె మన ఫిజియోథెరపిస్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ఆల్ దిస్. ఆమె కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా పనిచేస్తూ వీళ్ళందరికీ సేవలు అందిస్తున్నారు. అక్కడే మన పక్కన చూసుకుంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి మీరు ఇట్లా ఇంప్రూవ్ అవుతున్నారు కాబట్టి మిగతా కూడా సొసైటీలో ఎవరైనా ఉంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటే ముందుకొచ్చి చూపించుకొని మన సెంటర్లో చదివేంత వరకు ఇక్కడ లేకపోయినా కూడా ఒక అప్రోప్రియట్ సెంటర్ కొన్ని చోట్ల కొన్ని కేసులు ఇక్కడ పంపించేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. సో ఈ ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా ఇందాక చెప్పుకున్నట్టు 4Dలు. ఈరోజు మనం ఇంటర్నేషనల్ డిజబిలిటీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది సెలబ్రేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి డిజబిలిటీ ఉండేటువంటి చిల్డ్రన్ని ఒకప్పుడంతా చాలా స్టిగ్మాటస్గా చూసేవాళ్ళు. సొసైటీలో వాళ్ళని కలవనీయకుండా
వాళ్ళని మానసిక ఒత్తిడి కలుగు చేసేటువంటి సిచ్యువేషన్స్ పాస్ట్లో ఉన్నాయి. ఇప్పుడైతే మన గవర్నమెంట్ మన NHM ద్వారా ప్రవేశపెట్టినటువంటి RBSK ప్రోగ్రామ్ కింద ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ మానసికంగాను మరియు ఫిజికల్గాను ఎడ్యుకేషనల్ పరంగాను ఇట్లా డిజబుల్గా ఉండేటువంటి చిల్డ్రన్ని వీళ్ళని ఛాలెంజెస్గా తీసుకొని సొసైటీకి మనం ఫిట్ చేస్తున్నాము. దీనికి సహకరించుచున్నటువంటి ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన కళ్ళ ముందే ఉన్నాయి చాలామంది పిల్లలు నడవలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వారికి, అంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండెంట్ అయి ఉంటారు. మన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఇండిపెండెన్సీ ఇస్తాం. ఇండిపెండెన్సీ ద్వారా వాళ్ళు మానసికంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ పేరెంట్స్ ఫీల్ అవుతారు, అదేవిధంగా చిల్డ్రన్ కూడా ఫీల్ అవుతారు. వాళ్ళకు స్కూల్కి వెళ్ళటానికి కూడా వాళ్ళకి ఇండిపెండెంట్గా వెళ్ళటానికి మన వంతుగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో ఫిజియోథెరపిస్ట్గా నేను కృషి చేస్తున్నాను. మన ముందు చాలా స్టోరీస్ ఉన్నాయి. కొన్ని చాలా సంవత్సరాల నుంచి వచ్చేవారు ఉంటారు, కొందరు కొన్ని నెలల్లోనే రికవర్ అయ్యేటువంటి వారు కూడా ఉంటారు. జిల్లాలో ఈ నెల 7వ తేదీ సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రహీం వెల్లడించారు. త్రివిధ దళాల సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశ రక్షణలో త్యాగాలు చేసిన సైనికులను గౌరవించడం కోసం ప్రజల నుండి విరాళాలు సేకరిస్తున్నామన్నారు. యుద్ధంలో సంభవించిన గాయాలతో బాధపడేవారు, పదవీ విరమణ చేసిన సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ఈ నిధి ఉపయోగపడుతుందన్నారు. ఒంగోలుతో పాటు జిల్లా వ్యాప్తంగా జరిగే సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రజలు ఆదరించి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. మన ఆర్మీలో సర్వీస్ చేస్తున్నటువంటి జవాన్లను గౌరవించటం, యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందినటువంటి జవాన్ల ఫ్యామిలీని అండగా నిలవటం, మాజీ సైనికులని రీహాబిలిటైజ్ చేయటం కోసం ఫ్లాగ్ డే నిర్వహించబడుతుంది. ఫ్లాగ్ డేలో అందిన విరాళాలను వీరనారీస్, ఎక్స్-సర్వీస్ మ్యాన్ రీహాబిలిటేషన్ కోసం ఉపయోగించుకుంటారు. ఈ ఫ్లాగ్ డే దేశంలో ప్రజలందరి హృదయాల్లో ఆర్మీ జవాన్ల కోసం దేశభక్తి రావటానికి మరియు తమ వంతు ఆర్మీ కోసం ఫ్లాగ్ డే ఫండ్ను కంట్రిబ్యూట్ చేసి తమ దేశభక్తిని చాటుకోవాలని ఈ ఫ్లాగ్ డే జరుపుకుంటుంటాము. మళ్ళీ అగైన్ 7th డిసెంబర్ ఫ్లాగ్ డే వచ్చింది కాబట్టి మీరందరూ తన వంతు ఫ్లాగ్ డేకి కంట్రిబ్యూషన్ చేసి ఆర్మీలో సర్వీస్ చేసే జవాన్ల యొక్క మనస్తోమతను పెంపొందించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. నెలకు 6,000 రూపాయల పెన్షన్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల కోసం సమగ్ర సంక్షేమ హాస్టల్ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మేయర్ గంగాడ సుజాత, డిఆర్ఓ ఓబులేసు, మెప్మా పిడి శ్రీహరి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి సువార్త, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే తీసుకోండి. ఓకే సార్ మేడం, కొంచెం జరగండి మేడం. మీరు
మేడం కొంచెం మీరు జరగాలి. ఓకే సార్, ఓకే ఫస్ట్ ఇలా ఉంది. చిన్న ఓకే సార్, ఓకే సార్. సార్ ఓకే సార్. సార్ మేడం ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మనసా కన్నీటితో నిన్ను మార్చన మనసా 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 నీ మర్మమేందో తెలియనైతే మనసా మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా ఒక అంగం మీద సరిగ్గా పనిచేయలేకపోయినంత పోయేదు, ఆ అంగం సరిగ్గా పనిచేయదు. కాకపోతే నాకన్నా 100 రెట్లు బ్రెయిన్ ఆలోచించేది గిఫ్ట్ నీకు దేవుడిచ్చాడు. సో దాట్ మీన్స్ ఇట్ ఈజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. అంటే దీన్ని డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే నాకు ఉండి నాకున్న ఎబిలిటీ, నీకు అది లేకోకుండా కూడా ఎన్నో ఎబిలిటీ. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో అందుకోసం అని చెప్పేసి మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్, డిజేబుల్డ్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో ఆ రకంగా మనం ప్రూవ్ చేసుకుంటాం. ఎందుకు వచ్చింది పేరు, ఎందుకు అది వచ్చింది అనేది మేము అందరూ ఒకసారి ఆలోచిస్తే ప్రతి దాంట్లోనూ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. పారాలింపిక్స్ వచ్చినాయి, దాంట్లో మంచి మంచి గోల్డ్ మెడల్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. తర్వాత విద్యా వ్యవస్థ ఉంది, విద్యా వ్యవస్థలో చాలా అద్భుతమైనటువంటి ఎన్నో తెలివితేటలు ప్రదర్శించి చాలా ఇన్నోవేషన్స్కి వెళ్తున్నారు. మ్యూజిషియన్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. సో అన్ని రకాల కూడా అంటే అన్ని అవయవాలు సరిగ్గా ఉండి కూడా లేనటువంటిది కొన్ని అవయవాలు సరిగ్గా లేనప్పటికీ కూడా వాళ్ళు అందరికన్నా బాగా పర్ఫార్మ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. సో దాట్స్ కాల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో ఇప్పుడు చూసాం మనం మంచి ప్రదర్శన ఇచ్చారు. సో సారంగ ధర సాంగ్ వేశారు పిల్లలు, చాలా సంతోషంగా. అది అసలు యాక్చువల్గా అది యూట్యూబ్లో చాలా ట్రెండ్ అయింది. ఎందుకైతే ట్రెండ్ అయింది అది బికాజ్ చాలా డిఫికల్ట్ స్టెప్స్ అవి. నాకు ఐ అప్రిషియేట్ ఎవరైతే టీచర్ ఉన్నారో సంబంధించి ఐ రియలీ అప్రిషియేట్. అది ఎట్లాగంటే వాష్రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి త్రూఅవుట్ ఇండియా. ఈవెన్ మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా అంటే ట్రాన్స్జెండర్స్ కూడా సపరేట్ వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అట్లానే ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కూడా వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయి. మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు వచ్చేటట్లయితే ఇప్పుడు ఎవరైతే ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్, దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ లీగల్ ఎయిడ్. అంటే మీకు
న్యాయపరంగా ఎటువంటి అంశం ఉన్నా కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఒంగోలు కానీ, మన ప్రకాశం జిల్లాలో 9 మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ ఉన్నాయండి. ఆ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీల్లో కానీ మీరు కనుక ఒక న్యాయపరమైన అంశాన్ని కనుక ఒక కాగిత రూపంలో ఇచ్చినట్లయితే దాన్ని పరిష్కరించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఈ ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు కూడా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి రిజర్వేషన్స్ ఉన్నాయి. మన సంబంధించి మన విభిన్న ప్రతిభావంతుల్లోనే ఒక సంఘ సభ్యురాలు కృప అనే ఒక సంస్థను స్థాపించి ఎన్నో మా సంఘాలకు సంబంధించి బలోపేతం చేస్తూ ఉన్నారు. సో ఆ సంబంధించి వాళ్ళందరూ పిలిపించి చేయడం జరిగింది. వాళ్ళకున్న సమస్యలు కానీ ఇంకా ఏమైనా సంఘాలు బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో ఒక ఎంఓ చేయించుకోవడం జరిగింది సార్. వాళ్ళని కూడా రమ్మని చెప్పాము. ఇంకా మా సంఘ సభ్యుల నుంచి ప్రతి ఒక్క స్కీమ్ మా మెప్మా తరఫున ఏ స్కీమ్ వచ్చినా కూడా ముందు వాళ్ళకి సంబంధించి ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లే మా డీజీ లిస్ట్ కూడా వాళ్ళ సంఘ సభ్యులకి ఇవ్వడం జరిగింది మెప్మా యాక్టివిటీకి సంబంధించి. సో ఇంకా మా సంఘ సభ్యులు ఎవరైనా యూనిట్లు పెట్టించేదాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. మహిళా సంఘ సభ్యుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం అవగాహన సదస్సు కార్యక్రమం వేటపాలెం మండలం పాపాయిపాలెంలో రైతు భరోసా కేంద్రంలో నిర్వహించారు. రైతులకు వ్యవసాయ అధికారులు, అగ్రికల్చరల్ కాలేజీ విద్యార్థులు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాల సేవలు, పంటల బీమా, పెట్టుబడి సాయం వంటి పథకాలు రైతులకు ఎలా అండగా ఉన్నాయో వివరించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రైతుల యొక్క సమస్యలు, వాళ్ళు ఏ రకంగా ఈ యొక్క వ్యవసాయాన్ని చేస్తున్నారు, ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నారు, అలా కాదు. ఈనాడు టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని పాలిషెడ్స్ని వేసుకొని ఏ రకంగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చో దాన్ని కూడా చెప్పడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున ఒక సదస్సులాగా ఇవాళ ఈ ఊళ్ళో ఒక చక్కటి మీటింగ్ని జరిపాం. దీని ద్వారా రైతాంగానికి మొత్తానికి కూడా ఒక అవగాహన వచ్చింది. అలాగే వచ్చిన స్టూడెంట్స్ కూడా కొన్ని విషయాల్ని గ్రహించుకోగలిగారు. వచ్చిన అధికారులు కూడా చక్కగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రజలకు చెప్పడం జరిగింది. దీని ద్వారా ముందు రోజుల్లో ఇంకా అగ్రికల్చర్గా ఏం చేయాలి, ఏ ఊర్లో ఏ రకంగా వ్యవసాయానికి సంబంధించిన భూముల్ని హార్టికల్చర్గా మార్చుకోవాలా, మరి అలాగే లేదా ఇంకా వరి మీదనే ఆధారపడాలా, ఇంకా పశు సంపద మీద ఆధారపడాలా, దేని మీద ఆధారపడాలనేది ఆయా ఊర్లను బట్టి, ఆ ప్రాంతాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 3.0కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్ మీట్ను అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఖచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటుకు సంబంధించిన వివరాలను డీఈఓ వివరించారు. గౌరవ కమిషనర్ గారు, గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తారీఖున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0 అన్ని గవర్నమెంట్ మేనేజ్మెంట్, ఎయిడెడ్ ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ అన్నిట్లోనూ కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్, మెగా పీటీఎంని కండక్ట్ చేయబోతున్నాము. ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి సంబంధించి పేరెంట్స్కి, టీచర్స్కి, స్కూల్స్ మధ్య ఉన్నటువంటి బాండ్ని మరింత స్ట్రెంగ్తెన్ చేయడం కోసం అని చెప్పేసి ఇది ఉద్దేశించబడింది. అలాగే సొసైటల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, అలాగే గుణాత్మకతకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటే, పాఠశాలకు సంబంధించినటువంటి ఏదన్నా ఆస్పెక్ట్స్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం, అలాగే దాతల సహకారాన్ని పొందడం కోసం, అలాగే పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందడం కోసం, వాళ్ళకి లేదా వాళ్ళ స్ఫూర్తిదాయకమైనటువంటి వాళ్ళ యొక్క విజయాన్ని విద్యార్థులకు కనుక తెలియచేస్తే వీళ్ళు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ ఉద్దేశాలతో మనం రేపు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. 3.0ని మనం కండక్ట్ చేయబోతున్నాం. ఇది 9 గంటల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు కూడా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. 9 గంటల నుంచి 9:30 వరకు కూడా గ్రాండ్ వెల్కమ్ టు పేరెంట్స్, ఫిలాంథ్రపిస్ట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ జరుగుతుంది. కాబట్టి ఆల్ పేరెంట్స్ కూడా రెస్పెక్టివ్ క్లాస్ రూమ్స్లో కూర్చోవాలి. అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అలాగే ఫిలాంథ్రపిస్ట్స్,
హెచ్ఎం రూమ్లో కూర్చోవాలి. అదేవిధంగా 9:30 నుంచి 10:50 వరకు హెచ్పిసి కార్డ్స్ మీద పేరెంట్స్కి అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ మనకి 3 టెస్టులు జరిగినాయి. ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2, అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్ 1 జరిగాయి. ఈ 3 కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ హెచ్పిసి ఈ కార్డ్స్లో వాళ్ళ యొక్క ప్రగతిని, విద్యార్థుల యొక్క ప్రగతిని నమోదు చేసి ఆ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. వీడియోస్ ఆన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్, అలాగే వీడియో ఆన్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, నిపుణ్ ఆంధ్ర సాంగ్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా ఈ 4 వీడియోస్ కూడా లింక్స్ ఇస్తున్నాము. ఈ లింక్స్ మనకు ఆల్రెడీ మనం ఏం చేస్తున్నామంటే టీవీల్లో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైస్తో పేరెంట్స్కి ఈ వీడియోస్ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. అది 9:30 నుంచి 10:50కి జరగబోతుంది. అలాగే 10:50 నుంచి 11 వరకు కూడా టీఎల్ఎం ఎగ్జిబిషన్ ఉంటుంది, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. కాబట్టి బోధనాభ్యసన సామాగ్రి అంటే విద్యార్థులకి పాఠాలు చెప్పేటప్పుడు ఏ విధంగా బోధనాభ్యసన సామాగ్రిని వినియోగిస్తున్నాము, ఏ విధంగా బోధనాభ్యసన సామగ్రిని ఉపయోగించి బోధనా సామర్థ్యాన్ని మరియు అభ్యసన సామర్థ్యాన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం అనేది ఈ టీఎల్ఎం మీద ఆధారపడి ఉంటుంది, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మీద. పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జిల్లాలో విజయవంతం చేసే విషయమై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాకు చెందిన సమగ్ర శిక్ష అధికారులు దర్శి కేజీబీవీని సందర్శించిన సమయంలో అక్కడ విద్యార్థినులు వారినే పేరెంట్స్గా భావించి స్వాగతం పలికే ఘట్టం అద్భుతంగా ఉంది. పిల్లల ప్రోగ్రెస్ గురించి తల్లిదండ్రుల పాత్రలో ఒదిగిన విద్యార్థినులకు వివరించడం, వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా న్యాచురల్గా ఉన్నాయి. లైబ్రరీ, ల్యాబ్, పాల్ ల్యాబులను పరిశీలించారు. కొన్ని రకాల వేస్ట్ మెటీరియల్తో విద్యార్థులు తయారు చేసిన వస్తువులు ఆకట్టుకోవడంతో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. మాక్ మెగా పీటీఎం ఆతిథ్యం ఎంతో ఉల్లాసభరితంగా సాగింది. కార్యక్రమంలో సమగ్ర శిక్ష జీసీడీఓ హేమలత, ఎంఐఎం కోఆర్డినేటర్ జాలరత్నం, ఈఎంఓ నాగేంద్ర నాయక్, ప్రిన్సిపల్ అరుణ పాల్గొన్నారు. మాక్ పీటీఎంను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సందర్శించి ప్రిన్సిపల్, అధ్యాపకులను, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అక్కడ మేడం స్కూల్లో కాదా అంటే మనకి కానీ సెకండ్ టైం యూసేజ్ ఫస్ట్ చాప్టర్ అక్కడ ఓకే ఉంది లేకపోతే మాట బాగా చెప్తున్నారు, బాగానే ఉంది, బాగా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు, అందరూ నచ్చారు కదా, స్కూల్ బాగా నచ్చింది. చదువు బాగా ఏ పని దొరకదు, ఇంటిగా చాలా కష్టపడి అమ్మాయి హాస్టల్లో ఉంచి బాగా చదువుకోమని చెప్తున్నాను. బాగా చెప్తారంటే మేము ఇక్కడ హాస్టల్లో ట్రై చేసాం. ఎందుకంటే ప్రత్యేకంగా బాగా నాకు వాట్సాప్ చేయండి. మీ ఇచ్చారు కదా అయిపోయిన ఇచ్చారు ఉన్నారు. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల బుద్ధి, బలం, వాక్పటుత్వం సిద్ధిస్తాయని చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు అలగరి శ్రీనుస్వామి అన్నారు. మార్గశిర మాసం త్రయోదశి పుణ్యతిథిని పురస్కరించుకొని హనుమత్ వ్రతాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారికి 1000 కమలా పండ్లతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞాన్ని నిర్వహించారు. నాగులుప్పలపాడు పద్మ, ఒంగోలు అంజయ్య భజన బృందం హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. మన్యుసక్తహితంగా స్వామివారికి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. దినాల్లో వైశాఖ బహుళ దశమి హనుమ జయంతి మహాపర్వదినం అయితే మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి
హనుమత్ వ్రత పర్వదినం. ఇది అత్యంత మహాపర్వదినం. సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తే ఈ వ్రతం చేశాడని చెప్తారు. పాండవులు కూడా చేశారని చెప్తారు. ఎందుకంటే ఆయన భవిష్యత్ బ్రహ్మ, చిరంజీవి, మహానుభావుడు, అంజనా గర్భ సంభూతుడు, ఆయన అంజనాదేవి గర్భవాసుడు. అటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని లాయర్పేట ఆంజనేయ స్వామివారి సన్నిధిలో ఈరోజు స్వామివారికి ప్రతి సంవత్సరం లాగానే విశేష ఈ యొక్క కమలాపళ్ళతోటి స్వామికి పూజ, అష్టోత్తర శత హనుమాన్ చాలీస సంకీర్తన. ఎక్కడైతే చాలీస హనుమాన్ చాలీస జరుగుతుందో అక్కడ ఏ దుష్టగ్రహాలు కానీ, భూత ప్రేత పిశాచాది గ్రహాలు కానీ, మానసిక అవరోధాలు కానీ, శారీరక దౌర్బల్యం కానీ ఇవన్నీ కూడా దూరం అవుతాయని, అటువంటి మహానుభావుడు ఆయన చాలీస ఆ చదువుతుంటేనే, ఆ పారాయణం చేస్తుంటేనే ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. నిన్నటి విషయం ఆశ్చర్యం. నిన్న అనుకుని ఈ కార్యక్రమం జరిగింది. వాతావరణం అనుకూలంగా లేక దేవాలయం చిన్న దేవాలయం. సేవల ద్వారా ప్రజల్లో ఎంతో నమ్మకం పొందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్ శాఖ తాజాగా గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ పాలసీతో ఖాతాదారులకు ఆసరాగా నిలుస్తుంది. రోజుకు కేవలం ₹1 కడితే అక్షరాల 15 లక్షల రూపాయల ప్రమాద బీమా అందించే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఖాతాదారుల కుటుంబ సంక్షేమం కోసం పోస్టల్ శాఖ గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ ద్వారా అందిస్తున్న ప్రమాద బీమా పాలసీ విధానాలు, లభించే బీమా మొత్తం తదితర అంశాలపై ఢీ న్యూస్ ప్రత్యేక కథనం. రవాణాలో, ప్రయాణాల్లో సమయాభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు రహదారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, వాహన రంగంలో ఆధునిక మార్పులతో వేగంగా వెళ్లేలా రూపొందించడం, మన దేశంలో రోడ్డు భద్రత, ప్రయాణ నిబంధనలపై కనీస అవగాహన కొరవడటం, మద్యం మత్తులో వాహనాలు నడపడం తదితర కారణాలతో నిత్యం ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, శాశ్వత అంగవైకల్యం ఏర్పడటం జరుగుతుంది. కేవలం ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రమే అందిస్తున్న యాక్సిడెంట్ పాలసీ పద్ధతిలో అతి తక్కువ ప్రీమియంతో లక్షల రూపాయలు సహాయం పొందేలా భారత పోస్టల్ శాఖ గ్రూప్ యాక్సిడెంట్ గార్డు పాలసీని తెచ్చింది. ఈ పాలసీ కింద ఇటీవల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పోస్టల్ శాఖ పాలసీదారుడి కుటుంబానికి 15 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. 18 నుంచి 65 సంవత్సరాల లోపు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, రోజువారీ కూలీలతో సహా ఎవరైనా ఈ పాలసీకి అర్హులు. రోజు ₹1 లేదా ఏడాదికి ₹549 చెల్లిస్తే 10 లక్షల రూపాయల బీమా, ఏడాదికి ₹749 చెల్లిస్తే 15 లక్షల రూపాయల బీమా అందుతుంది. ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే కుటుంబ సభ్యులకు బీమా మొత్తాన్ని అందజేస్తారు. వైద్య ఖర్చులకు 30,000, శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా ఖాతాదారుని 2 పిల్లలకు విద్యాభ్యాసానికి ₹1,00,000 వరకు అందిస్తుంది. ఈ పాలసీకి ఖాతాదారుని ఫోటో, దరఖాస్తుతో సంబంధం లేకుండా సమీపంలోని పోస్టాఫీసులో వేలి ముద్రతో 15 రోజుల తర్వాత గ్రూప్ యాక్సిడెంటల్ గార్డు పాలసీ అమల్లోకి వస్తుంది. పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో ఉపయోగకరమని పాలసీ వివరాలను పోస్ట్ పేమెంట్ బాక్స్ ప్రకాశం జిల్లా సీనియర్ మేనేజర్ వంశీకృష్ణ వెల్లడించారు. ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకంలో ప్రతిరోజు మనం అందరం కూడా బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ఎక్కువగా ఉండే ముప్పు ఏంటంటే యాక్సిడెంట్లకు లోనయ్యే ముప్పు. మనం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఇచ్చే ఈ ఇన్సూరెన్స్ పథకం వలన ఇలాంటి ముప్పులన్నిటికీ కూడా రిస్క్ కవరేజ్ అనేది లభిస్తుంది. సో ఈ రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్లే కాకుండా పాము కాటు కానివ్వండి, పిడుగులు పడడం వల్ల కానివ్వండి, మనం అనుకోకుండా మనకు జరిగిన ఏ యాక్సిడెంట్ కూడా ఒక యాక్సిడెంట్గానే మనం పరిగణిస్తాం. ఇంట్లో మామూలుగా కాలు జారి పడిపోయినా కూడా దాన్ని యాక్సిడెంట్గానే పరిగణిస్తాం. సో ఇవన్నిటినీ కూడా కవర్ చేయడానికి అతి తక్కువ ప్రీమియం అంటే రోజుకి ₹1 నుంచి ₹1.5 లోపులోనే మనకి 15 లక్షల ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట, కవరేజ్ అనేది. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇది 3 రకాల ఇన్సూరెన్స్ పాలసీస్గా తీసుకురావడం జరిగింది. 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు. సో ఈ 5 లక్షల పాలసీకి ₹320 కట్టాలి మీరు సంవత్సరానికి. ₹555 కడితే మనకి 10 లక్షల బీమా వస్తుంది. అదే ₹755 కడితే 15 లక్షల బీమా అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఇంత తక్కువ ప్రీమియంలో మరి ఎక్కడా కూడా మనకి ఈ పాలసీ అనేది దక్కదు. ఓన్లీ పోస్ట్ ఆఫీస్ నుంచి మాత్రమే ఈ పాలసీ అనేది మీరు తీసుకోగలుగుతారు. మనం మీరు అనుకోవచ్చు ఓన్లీ పర్సన్ చనిపోతేనే మనకు డబ్బులు వస్తాయి కదా అని అనుకుంటాం. కానీ నేను చెప్పిన ఇందాక ఈ కవరేజెస్తో పాటుగా అనుకోకుండా వ్యక్తి రోడ్ యాక్సిడెంట్లో ఒక యాక్సిడెంట్కి గురయ్యారని అనుకుందాం. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇన్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనేది 60,000 దాకా కవర్ అవుతుంది. ₹1,00,000 వరకు బోన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ₹1,00,000 వరకు కవర్ అవుతుంది. అదే అంబులెన్స్ ఛార్జెస్కి ఒక ₹25,000 కవర్ అవుతుంది. ఇదే విధంగా పర్మనెంట్ డిజేబిలిటీ వచ్చినా కూడా డిజేబిలిటీ ప్రకారంగా కూడా ఎంత పర్సంటేజ్ డిజేబిలిటీ వచ్చిందో అంత మీరు తీసుకున్న బీమాలో పర్సంటేజ్ వైజ్గా ఇస్తాం అనమాట.
దీంతో పాటుగా వాళ్ళకు ఒక 2 పిల్లలు ఉన్నారని అనుకున్నాం, వాళ్ళిద్దరికీ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కింద చెరొక 50,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు కట్టిన ఈ 555 రూపాయలు కానివ్వండి, 755 రూపాయలు కానీ ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ బెనిఫిట్స్ అనమాట. సో ఈ వీటికి సంబంధించి లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ పాలసీ అనేది మనం అందరికీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. లాస్ట్ ఈ ఫినాన్షియల్ ఇయర్ చూసుకుంటే, ఈ పర్టికులర్ సంవత్సరం చూసుకుంటే ఓవరాల్గా మనం ఒక 6 నుంచి 8 మంది వరకు క్లెయిమ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 70 నుంచి 80 లక్షలు మనం క్లెయిమ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం తీసుకున్న డబ్బులకి మనం ఇచ్చిన క్లెయిమ్కి అసలు సంబంధం ఉండదు అనమాట. ఎందుకంటే ఇది వేరే ఎక్కడైనా చూసినా కూడా ఒక బిజినెస్గా పరిగణిస్తారు. కాకపోతే డిపార్ట్మెంట్ నుంచి ఇది ఓన్లీ ఒక సర్వీస్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్ కాబట్టి మనం చాలా తక్కువ ప్రీమియంలోనే ఎక్కువ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా తప్పకుండా ఉపయోగించుకోండి. మరొక విషయం ఏంటంటే, ఇది 18 నుంచి 65 సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పాలసీ అనేది నిరభ్యంతరంగా మీ దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా కూడా తీసుకోవచ్చు. ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా ఈ రోజుల్లో మనం అప్లికేషన్ రాయాలి, సంతకం పెట్టాలి, మీ ఫోటోలు అన్నీ ఇవ్వాలి. కానీ ఈ పాలసీ ఓన్లీ మీ వేలిముద్ర ద్వారానే తీసుకుంటాం అనమాట. బయోమెట్రిక్ అథెంటికేషన్తోనే మా పోస్ట్ ఆఫీస్లో ఉన్న మొబైల్ ఫోన్ బయోమెట్రిక్ డివైస్ ద్వారా మీ అభ్యర్థనని ఒక ఇన్సూరెన్స్ రూపంలో వేలిముద్ర ద్వారానే తీసుకుంటాం. సో మీరు ఎలాంటి జిరాక్స్లు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. కేవలం 5 నిమిషాల్లోనే ఇన్సూరెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. పాలసీ తీసుకున్న 15 రోజుల తర్వాత నుంచి ఇది అమల్లోకి రావడం జరుగుతుంది. 15 రోజుల్లో మనం కూలింగ్ పీరియడ్గా వ్యవహరిస్తాం. 15 రోజుల తర్వాత నుంచి ఎప్పుడైనా నేను ఇందాక చెప్పిన ఇష్యూస్ ఏదొచ్చినా కూడా మనం క్లియర్గా దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి క్లెయిమ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఐశ్వర్యనగర్లోని శ్రీ సుందర హనుమత్ జ్యోతిష్య పీఠంలో హనుమత్ వ్రత పర్వదినోత్సవాన్ని నిర్వహించారు. పీఠం అధ్యక్షుడు పరాంకుశం సత్యప్రసాద్ ప్రసన్నాంజనేయ స్వామి వారికి మన్యు సూక్త సహితంగా 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమాన్ని జరిపించి సింధూరాభిషేకం చేశారు. హనుమత్ జయంతి ఏ విధంగా స్వామివారికి ప్రీతికరమైందో హనుమత్ వ్రతం కూడా ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన పండుగ అని అన్నారు. హనుమత్ వ్రతం నిర్వహించుకోవడం వల్ల కుటుంబంలో సకల కార్య విజయం, శుభాలు చేకూరుతాయని తెలిపారు. శివయ్య రండి, సీత అమ్మ రండి, లోపలికి రండి. సీతా వేషణతత్పరంగపరం కోటీందు సూర్యే ఐశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందమాగరే పూర్వాభాద్రశూరాయ మంగళం శ్రీ హనుమతే మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌ. మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున హనుమంతుడిని విశేషంగా ఆరాధించి ద్వాపరయుగములో ధర్మరాజు పాండవులతోడి ఈ అర్చన హనుమంతుడిని ఆరాధించి రాజ్యభోగాలను, మోక్షాన్ని పొందాడు. అదేవిధంగా లంకాధిపతి అయినటువంటి విభీషణుడి యొక్క కుమారుడైనటువంటి నీలుడు కూడా ఆ హనుమంతుడిని ఆరాధించి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందాడు. ప్రత్యేకంగా పాండవ మధ్యమైనటువంటి పాండవులలో విశేషమైనటువంటి బలాన్ని కలిగినటువంటి భీముడు కూడా ఈ యొక్క హనుమంతుడిని విశేషంగా ఈ రోజున అర్చించి విజయాన్ని, భోగభాగ్యాలని పొందాడు. అదేవిధంగా భూలోకంలో కలియుగంలో హనుమంతుడిని ఎవరైతే విశేషంగా ఆరాధిస్తారో తప్పక వారికి విజయము, సర్వకామ్యములు కలుగుతాయి. ఆ నీలుడు కూడా ఒకనొక సందర్భంలో హనుమంతు అనుగ్రహం కలిగిన తర్వాత కూడా చింతామణిని, కామధేనువుని, కల్పవృక్షాన్ని పొందాలని కోరతాడు. అంతిమంగా హనుమంతుడిని ఆరాధన చేసిన తర్వాత విజయాన్ని, మోక్షాన్ని పొంది అంతులేటువంటి భోగభాగ్యాన్ని ప్రసాదిస్తడం జరిగింది. త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెంలో విషాదం నెలకొంది. సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి సురేంద్ర అనే యువకుడు గల్లంతయ్యాడు. సురేంద్ర బీటెక్ చదువుతూ సెలవుల్లో ఇంటికి వచ్చాడని, కాలకృత్యాలు తీర్చుకునేందుకు సాగర్ కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు పడిపోయాడని స్థానికులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు, పోలీసులు కాలువ వద్దకు చేరుకొని ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి దీక్ష విరమణ కార్యక్రమం జరిగింది. హనుమత్ వ్రతాన్ని నిర్వహించి పూర్ణాహుతి అనంతరం దీక్ష విరమణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మాలాధారులు ఇరుముడి సహితంగా గిరి ప్రదక్షిణ నిర్వహించి దీక్ష విరమించారు. పాలక మండలి అధ్యక్షులు చుండూరి మురళి, సుధాకర్ రావు, సభ్యులు నూతి ప్రసాద్, బత్తుల చంద్రశేఖర్, నాగమ్మ, వెంకటనారాయణమ్మ, ఆకుల కోటేశ్వరమ్మ, అసిస్టెంట్ కమిషనర్ మదమంచి తిమ్మనాయుడు పాల్గొన్నారు. ధూళిపాల రామగోవిందం ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.
గుర్తుపడతారు. మనం 100 సార్లు హనునామ స్మరణ చేసినా ఒకటే, ఒక్కసారి రామనామ స్మరణ చేసినా ఒకటే. అంటే రామనామ తారకం. కాబట్టి మనం ఎక్కడైతే రఘునామనామం అనగా రామనామం జరుగుతుందో అక్కడ స్వామివారు నృత్యాన్ని చేస్తారు ఆంజనేయుడు. కాబట్టి ఇప్పుడు మనం స్వామివారికి ప్రీతికరమైనటువంటి కమలపాకుల పూజ చేసుకుంటాం అష్టోత్తరంగా. ఈ అష్టోత్తర రామనామ తారక మంత్రంతో సంపుటిగా చెప్తాము. ఎప్పుడైతే నేను శ్రీరామ శ్రీ హనుమతే నమః అని నేను ఎప్పుడైతే అంటానో మీరందరూ కూడా శ్రీరామ శ్రీ హనుమతే నమః భక్తులు ఏకకంఠంగా అందరూ కలిసి ఒకసారిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కల్వరి టెంపుల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు. యేసు క్రీస్తు బోధనలు పాటిస్తే మనశ్శాంతితో పాటు ప్రపంచ శాంతి నెలకొంటుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ముంపు గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ఏర్పాటు చేసుకోవాలి. మద్దిపాడులో బీసీ ఎస్సీ బాలుర హాస్టల్స్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజాబాబు. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. డి న్యూస్లో నేటి మాట. అబద్ధానికి ఆకర్షణ ఆదరణ ఎక్కువే గాని ఆయుష్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.